పాడదాం, అందరం కలిసి పాడదాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ఇప్పుడు గొలుసులు పట్టుకుందాం. గొలుసులు లేకపోడు పట్టి క్షీలందా లేదని ఒకటికి 4 సార్లు చూసుకుంటాం. మరి గొలుసు తెగిందా అని ఒకటికి 4 సార్లు చూసుకోవాలి. ప్రార్థన చేద్దాం. తలలో వచ్చండి. గర్భఫలాలు లేని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. బయలుదేరు మేస్సుల కొరకు, దేశాలు వెళ్ళిన వాళ్ళ కొరకు, పనులు లేక పట్టుకుంటి కోసం దేశాలు వెళ్ళే కొరకు, మిరగాయలు వెళ్తున్న వాళ్ళ ప్రయాణాలలో ఆటోలు ఎట్టబడితే అట్టు వస్తున్నాయి. ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. గ్రామాల కొరకు ప్రార్థన చేద్దాం. రాష్ట్రాలు, దేశాలు, గ్రామాల కొరకు, జిల్లాల కొరకు ప్రార్థన చేద్దాం. జిల్లాలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. బైబిల్ చెప్తుంది, నాయకుల కొరకు ప్రార్థన చేయి. నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. అయా, మమ్మల్ని ఏలటానికి మంచి నాయకుడిని ఇచ్చావు. ప్రజల క్షేమం కోసం వేలే నాయకులు కావాలని చెప్పి నిలబెట్టుకున్నావు ప్రభువా. అయా, ఆ నాయకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ కారుల్లో వెళ్తున్నప్పుడు, వాళ్ళ ప్రయాణాలలో వెళ్తున్నప్పుడు వాళ్ళ క్షేమం కోసం దేవుడు ఆశీర్వదించేటట్టు అందరం ప్రార్థన చేద్దాం. ఈ తెల్లవారుజామున ఈ గొలుసు ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండునుగాక. లుబాలాక షదరా రిబాబాలాక రబరల రబర రుబాల కందరల షందరల లిబలో కొందరల రుకబర దురిబాబల రందరల ఓ బా షబాల రందర. ఎసయా ఎసయా అందరం అడుగుదాం, గోషాడదాం, పెనుగులాడదాం. అబ్బా తండ్రి నీకు వందనాలయ్యా. అబ్బా తండ్రి నీకు వందనాలయ్యా. అబ్బా తండ్రి నీకు వందనాలు తండ్రి. నువ్వు కూడా అటు పట్టుకోరా దిబోరాని. అది అనుకో, పల్లా అనుకో, అది ప్రార్థన చేయి. గోషాడదాం. మళ్ళీ నిలబెట్టింది నిద్రబొమ్మని కాదు. క్రైస్తవులకి ఎందాకనే చెప్పాను, నిలబడి నిద్రపోయే వారం ఉందని, కూర్చొని నిలబడి నిద్రపోయే వారం ఉందని. ప్రార్థన చేయి. ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మనందరం తలలు వంచి ప్రభుని అడుగుదాం. ఈ గొలుసు ప్రార్థనలో ప్రభుని అడుగుదాం. యేసయ్యకి అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తము సాధ్యం చేయగల దేవుడు ఆయన. ఆయన అడుగుదాం. ప్రభువా నీకు వందనాలు నాయన. అడుగుట నీ వల్ల